బీసీ ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు. కీలక సమస్యల పరిష్కారంపై బీసీ నేతల దృష్టి అట. కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ బ్యాంకు దగ్గర ఎందుకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సమావేశమైన బీసీ మంత్రులు, కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు బీసీ సామాజిక వర్గం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు, కులగణన, రాజకీయ ప్రాధాన్యం, రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించారట. అలాగే ఈ నెల 14న హెచ్ఎండిఏ గ్రౌండ్ సమీపంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు, 18న ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్రభుత్వం బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు ఇవ్వనున్నారట. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే రోజు సభలను ఏర్పాటు చేసి బీసీ వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు కులగణన తర్వాత బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడం, బీసీ కమిషన్ బలోపేతపైన బీసీ నేతలు సమాచరణ చేస్తున్నారట. యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్రంలో వివిధ కులాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా కృషి చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని బీసీ ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని పార్టీ భావిస్తోందని నేతలు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జంజీ నిర్వహించిన ఆందోళన పార్టీలో విద్యార్థి యువత ప్రాధాన్యంగా పెరిగిందని, ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ విద్యార్థి యువతకు అందిస్తున్న పథకాలకు నిధులను కేటాయింపులు పెంచడం, ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పైన ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా పెండింగ్ నిధుల విడుదల చేయాలని బీసీ నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని భావిస్తున్నారట. మొత్తంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బీసీ సామాజిక వర్గాలు ఉండడంతో రానున్న రోజుల్లో ఈ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా పార్టీ ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేయాలని బీసీ ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. నిజంగా ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అంటే ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీసీలే లక్ష్యంగా పనిచేస్తుందట. ఎందుకంటే ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో 85% పైగా కూడా బీసీలే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి తీసుకొస్తారు ఏ పార్టీనైనా కానీ, అధికారంలో కూర్చునేది మాత్రం ఈ ఏదైతే ఆధిపత్య వర్గాలు ఎక్కువ కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే రెడ్డి రావులకు సంబంధించినటువంటి ఈ విలమ సంబంధించిన ఆధిపత్య వర్గాలే కూర్చున్నారు. కానీ ఎప్పుడు కూడా బీసీలకు ఏ ఒక్క సీట్లు, ఓన్లీ కార్పొరేషన్ పదవులు, చిన్న చితక పదవులు, ఈ మినిస్ట్రీ పదవులు, ఆ మినిస్ట్రీ పదవుల్లో కూడా ఏదో ఒక శాఖలు, గోల్డ్ మైన్ శాఖ అని రకరకాల ఈ విధంగా శాఖలు ఇస్తారు. కానీ ఆర్థిక శాఖ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, విద్యాశాఖ లాంటివి కూడా ఎప్పుడు కూడా బీసీలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు మెయిన్ శాఖలు ఏదైతే ఆర్థికంగా అంటే డబ్బులు తీసుకొచ్చేటువంటి శాఖలు కావచ్చు, ప్రభుత్వానికి ఖజానా నింపే శాఖలు మాత్రం ఈ బీసీలకు ఇవ్వరు. బీసీలకు ఇచ్చేది ఏంటి అంటే ఎంబడబడి తింపుకుంటారు బీసీలను, వాళ్ళ జెండాలు మోపించుకుంటారు, వాళ్ళ యొక్క కండువాలు మోయించుకుంటారు. వాళ్ళ ఏదైనా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళు ఏదైనా సభలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటే కుర్చీలు పెట్టడానికి, లేకపోతే మైకులు అరేంజ్ చేయడానికి, బాక్సుల్లో సౌండ్ సరిగా వస్తుందా లేదా సెట్ చేసడానికి, ఆ కండువాలన్నీ తీసుకొచ్చి పెట్టడానికి, వాళ్ళు తాగడానికి, ఆధిపత్య వర్గాలు దూపైతే తాగడానికి, దాహం వేస్తే తాగడానికి, ఆకలేస్తే తినడానికి, వాళ్ళ యొక్క ఆకలి దప్పిదాలు తీర్చడం కోసం నీళ్లను, అన్నము వండించే దగ్గర ఇక్కడ బీసీలను పెడతారు. బీటీలకు చిన్న చిన్న పదవులు ఇస్తామంటారు, లేకపోతే నీ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయి, నీకు టికెట్ ఇస్తామని మాట్లాడతారు, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయంటారు. ఇట్లా ఏది ఇచ్చినా కూడా బీసీలకు న్యాయం జరగదు. ఖచ్చితంగా బీసీలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఈ ఆధిపత్య వర్గాల కిందనే మనం పనిచేయాలి. రకరకాలుగా వాళ్ళ కవ్వింపు మాటలు ఉంటే అంటే దగ్గర తీసుకునే విధంగా మాట్లాడతారు, కానీ దగ్గర తీసి మళ్ళీ కథతో పొడిచేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ కిందనే బతకాలి, ఎందుకు మేమంతా ఏకమై మేమెందుకు మా రాజ్యాన్ని తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఏ పార్టీ అయితే బీసీల పార్టీలు ఏమున్నాయి, బీసీ సంఘ నాయకులు కరెక్ట్గా పనిచేస్తురా, బీసీ లీడర్లు అంతా అసలు బీసీల కోసమే పనిచేస్తురా, లేకపోతే ఏదైనా ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా కూడా ఒకసారి ఆలోచన చేసి బీసీలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆగమవట్లే. ఎస్సీలు సంతోషంగానే ఉన్నారు, అలాగే ఎస్టీలు సంతోషంగానే ఉన్నారు, అలాగే ఓసీలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆగమైపోయేది మాత్రం బీసీలు. ఎందుకంటే అధిక సామాజిక వర్గం ఉన్నాం, అధికంగా పన్నులు కడుతున్నాం, మన ద్వారా అధికంగా రాష్ట్రానికి ఖజానాలో ఎక్కువ వాటాను మనం ఇస్తున్నాం, ఎక్కువ పన్నులను ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పదవులు అంటే ఏదైతే జనాభాను అనుసరించి ఆ పదవులు ఉండాలి. జనాభాను అనుసరించి మాత్రం ప్రతిదీ సమానంగా పంచాలి. కాబట్టి బీసీలు ఎక్కువ ఉంటారు, కాబట్టి రాజకీయ పరంగా బీసీలే ఎక్కువగా ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఆర్థికంగా, సామాజికంగా కూడా బీసీలే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఏం చెప్పినా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పని చేయకుండా నాకు ఏదో రాబోతుంది, ఏదో చేయబోతుంది అని చెప్పేసి నీ వ్యక్తిగత నిర్ణయాల కోసం, నీ వ్యక్తిగతంగా నువ్వు బాగుపడడం కోసం ఈ బీసీ సామాజిక వర్గాన్ని ముందు పెట్టుకొని మాత్రం రాజకీయాలు చేయకండి. ఖచ్చితంగా బీసీలు కూడా ఏదైనా పార్టీ పిలిచినా, నాయకులు పిలిచినా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.